నమస్తే. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టాడు. దాదాపు 40-45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఎన్నో పదవులు చేపట్టిండు. కానీ ఫస్ట్ టైం కన్నీళ్ళు పెట్టుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏడ్చిండు, చాలా ఏడ్చిండు, కంటతడి పెట్టిండు. ఏంది నేను ఉండాలనా ఉండొద్దా రాజకీయాల్లో నాకు అర్థమైతే లేదు. కార్యకర్తలకు ఏం చెప్పాలి నేను అంటున్నాడు. ఏంది ఈ వ్యవస్థ, ఏంది ప్రజాస్వామ్యం, ఏంది కాంగ్రెస్ కూని వేసింది అంటున్నాడు. దేనికోసం కన్నీళ్ళు పెట్టిండి ఇదంతా అంటే తొర్రూరు మున్సిపాలిటీ కోసం. ఇంకా ఏమంటున్నాడు అంటే తొర్రూరులో నా ఇల్లు ఉంది, నా ఆఫీస్ ఉంది, నన్ను ఉండనిస్తలేరు పోలీసు వాళ్ళు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నన్ను బయటికి గెంటేసినరని కంటతడి పెట్టాడు. అసలు అక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు వాళ్ళకు. యశస్విని రెడ్డి అనుకోండి, ఝాన్సీ రెడ్డి అనుకోండి, వాళ్ళను మాత్రం పోలీసులు దగ్గరుండి కాపాడుతున్నారు, నన్ను మాత్రము అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నారు. నేను ఏం చెప్పాలి నా కార్యకర్తలకు? సర్పంచ్ ఎలక్షన్లో కార్యకర్తలు చాలా కష్టపడి మంచి విజయమే సాధించిన రకంగా ఇవాళ మున్సిపాలిటీ తొర్రూరుకు సంబంధించి అద్భుతంగా పనిచేసిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎట్లా నిలబెట్టాలని కంటతడి పెట్టాడు. చాలా కంటతడి పెట్టి మామూలు కాదు. అసలు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన కంటతడి పెట్టించిండు ఇతరులను, కానీ ఆయన కంటతడి పెట్టడం ఫర్ ద ఫస్ట్ టైం అని అనిపిస్తూ ఉంది. అంటే ఇదేం పెద్దగా దానికి మరి ఏమైనా కరిగిపోవాలన్నా ఏమైనా బాధపడాలంటే పెద్దగా అవసరం లేదు. ఇవన్నీ రాజకీయాలు కామను, నడుస్తూనే ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కంటతడి పెట్టించిండ్రు ఇతరులను, కార్యకర్తలను అనుకోండి, నాయకులను అనుకోండి, ప్రజలను అనుకోండి. వాళ్ళు చేసినా కూడా మామూలుగా ఏం లేవు. వాళ్ళ వల్ల కూడా ఎంతోమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇలా ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్ళు పెట్టుకున్నారు. పెద్ద ఏం లేదు తేడా. రేపు బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఈ కన్నీళ్ళకి ఎవరు కరిగిపోవాలి? పాలకుర్తి ప్రజలు కరిగిపోవాలన్నా, తొర్రూరు ప్రజలు కరిగిపోవాలన్నా? ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏంది? ఇప్పుడు వీళ్ళ ఏడుపులు ఏంది? ఏడుపులు ఆ మున్సిపాలిటీ సీటు బీఆర్ఎస్కు దక్కలేదని ఏడుపులు, బాధ, గంతే, వేరే ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకన్నా ఘోరమైన ఏడుపులు చాలా ఉన్నాయి. 3 పూటల తిండి లేకుండా, ఉద్యోగాలు రాకుండా, నిరుద్యోగులు అనుకోండి. ఇదేంది నేను ఎప్పుడు చెప్తున్నా? ఇది బీఆర్ఎస్ కాలంలో చెప్తున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఏం సమాధానం ఏం లేదనుకోండి, బీఆర్ఎస్ కాలంలో చెప్తున్నా. అప్పుడు కూడా 3 పూటల తిండి లేక పేదల అవస్థల పడ్డోళ్ళు, నిరుద్యోగులు. మరి వాళ్ళ కంటతడి గురించి మనమేం మాట్లాడాలి? ఈయన కంటతడి గురించి మాట్లాడుతున్నాం కదా మనం. మరి వాళ్ళ కంటతడి గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అంటే ఎవరి కన్నీళ్ళు విలువైనాయి ఇక్కడ? మీరే చెప్పాలి కామెంట్లలో. ఇవాళ చాలా కన్నీళ్ళు పెడుతున్నాడు దయాకర్ రావు. అయితే మరి అంతగానో ఏమైందో నాకు అర్థం కాలే. భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లో కొనసాగాలా లేక తప్పుకోవాలా అంటూ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. కొనసాగితే లేకపోతే పో, ఏమవుతుంది నాకు అర్థం కాదు. మీరు కాకపోతే ఇంకోరు వస్తారు, మీ ఏజ్ కూడా దగ్గర పడుతుంది, ఎన్నేళ్ళు చేస్తారు రాజకీయాలు మీరు కూడా. ఇంకా డబ్బు ఉండవు కదా అని ఇక శరీరం సహకరించకపోయినా రాజకీయాలు చేస్తారు. ఇదో పంచాయతీ రాజకీయాల్లో. ఒకసారి వీడియో చూద్దాం, ఏం మాట్లాడండి అనేది. తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది, నేను ఎప్పుడు తొర్రూరులో పడుకుంటాను. మన తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, సరస్వతిపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా, ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాగా ఉన్నదా. అంటే ఎంత ఘోరం అండి. ఈ 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగినాయి కదా. బీఆర్ఎస్ హయాంలో కూడా జరగలేదా ఇంత దగ, ఇంత కుట్ర? మళ్ళీ ఏమంటారు చూసారా మీరు? రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా జరగలేదు అంటున్నాడు. మరి బీఆర్ఎస్ పీరియడ్లో అది చెప్తలేడు, కేసీఆర్ పీరియడ్లో అది మాత్రం తీస్తలేడు. రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయాడు, బీఆర్ఎస్ వదిలేసి రాజశేఖర దగ్గరికి పోయిండు. అంటే ఈయన పంచాయతీ చూడండి. ఫస్ట్ ఈయన బాధ చూడండి. కేసీఆర్ని కాపాడుతున్నాడు, కేసీఆర్ మంచిగా కాపాడుతున్నాడు. కేసీఆర్ గురించి ప్రస్తావించలేదు. అంటే కేసీఆర్ హయాంలో ఎవరు కన్నీళ్ళే పెట్టుకోలేదా? మస్తు మంది పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు.
కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పబ్బం కట్టారు, పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000 ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిండు సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాలు తప్పుకోవాలని అనిపిస్తుంది. నాకైతే ఇంత ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు వీళ్ళు చేయలేదా అండి? గతంలో బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు అసలే చేయలేదా? ప్రజాస్వామ్యబద్ధంగానే పోయినరా? ప్రజాస్వామ్యాన్ని అసలు కూనే చేయలేదా? ఎర్రబల్లి దయాకర్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది ఆయన మాట్లాడుతుంటే. గతంలో ఎన్ని చేయలేదు మీరు? కిడ్నాపులు, బెదిరింపులు, హోటల్ రాజకీయాలు, కథలు, కార్ఖానాలు. ఎవరైనా వాళ్ళది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా దేనికోసం? ఓట్ల గురించి. అంతే. భారీ స్థాయిలో ఓడిపోయింది ఈయన యశస్విని రెడ్డి మీద 46,000 పైచిలకు ఓట్లతోటి ఓడిపోయాడు. వాళ్ళ భవిష్యత్తు ఉందా లేదో తెలియదు అనే మీమాంసలు కూడా ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. తొర్రూరు ఏంది? సొంత ఇల్లు ఉంది ఆయనకు అక్కడ కూడా. అరే ఆడ కూడా కాంగ్రెసే ఉంది కదా అని ఆ బాధతోటి మాట్లాడుతున్నాడు. అంటే సింపతి కోసం, అంతే ఏముండదు. ఇలాంటి ఏడుపులు మస్తున్నాయి తెలంగాణలో, పేదల ఏడుపులు. చూద్దాంపా, చూపించాలంటే చూపిస్తా కూడా. రాత్రి వాళ్ళు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలు అంటే ఏం కష్టం? ఏం సిమెంట్ మోసినరా, ఇటుకలు మోసినరా, ఇసుక మోసినరా, దుక్కిదున్నారా? ఏం కష్టం? కండువలు వేసుకొని ప్రచారం చేసిండ్రు. నువ్వు పైసలు ఇచ్చినా వాళ్ళు చేసిండ్రు. ఏం కష్టం? ఇవాళ రోడ్ల మీద అడ్డా కూలీలు వాళ్ళు పడతలేరు, అది కష్టం కాదా? అసలైన కష్టాలు వాళ్ళే కదా. ఏం పెద్ద ఏమైంది? తిరిగిరు, ప్రచారం చేసినారు, ఓడిపోయినారు, అయిపోయింది. ఏమైంది? దానికి కూడా ఏదో పెద్ద సింపతి అల్లుతున్నాడు దాన్ని. నిజమైన కష్టం చాలా ఉన్నాయి. అవి అసలైన కష్టాలు. ఈ ఆడుతూ పాడుతూ వేసుకుంటారు రాజకీయాలు. ఏముంది? డబ్బులు నీ దగ్గర ఉండే పంచుతున్నావు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఇంకంతా మీకు తెలిసిన కథనే. అదేం పెద్ద కష్టమేం కాదు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి వాళ్ళు కష్టపడ్డారు. నా కోసం నేను ఏం చెప్పాలి, ఏంటైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఎవరో చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. ఇది ఏం చెప్పాలంటున్నాడు. కార్యకర్తలకు నేనేం చెప్పాలి, ఎట్లా వాళ్ళను ధైర్యం చెప్పాలనేది ఏడుస్తున్నాడు. వెనుక మాజీ ఎంపీ మాలోతు కవిత కూడా ఏడుస్తుంది. ఎందుకండి ఏడుపులు? నాకు అర్థం కాదు. అంత ఏడవాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మీరే చెప్పాలి. అంత ఏడవాల్సిన అవసరం ఏముంది? ఆయనకు రాజకీయం కోసం తప్ప ఎట్లా ధైర్యం చెప్పాలంటున్నాడు. ఏం చెప్తావు? ఓడిపోతారు, గెలుస్తారు. ఏముంది? 10 ఏళ్ళు మీరు పాలించారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది. ఇంకా నెక్స్ట్ వస్తుందో రాదో డౌటే. ఇది కూడా ఇవన్నీ సింపతి రాజకీయాలు బంద్ చేసుకోండి. మీరు ఏదో పెద్దగా ఏదో అయిపోయింది అసలు. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ఒక్కరికే కష్టం వచ్చినట్టు, నీ తొర్రూరులోనే కష్టం వచ్చినట్టు, నీ ఏడ లేనట్టు, ఎంత ఉత్తకథ. ఎందుకు ఈ డ్రామాలు? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు ఇద్దా అసలు? ఎందుకు వచ్చింది పంచాయతీ అనేది ఒక్క 1 మినిట్లో కంప్లీట్ చేస్తాను నేను. ఈ తొర్రూరు ఉంది కదా, తొర్రూరులో ఏమైందంటే ఇది మున్సిపాలిటీ. ఈ తొర్రూరులో అయితే ఎర్రబల్లి దయాకర్ రావుకు ఇక్కడ ఆయన ఇల్లు కూడా ఉంది. ఇల్లు ఉంది, ఇంకా ఆఫీసు, కామన్గా ఆఫీసులు ఉంటాయి కదా, కాంగ్రెస్ ఆఫీసులు ఉంటాయి, అన్ని ఆఫీసులు ఉంటాయి. అయితే ఏంది పంచాయతీ అంటే, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 7 వచ్చినాయి, ఓకేనా? బీఆర్ఎస్కు 9 వచ్చినాయి. ఇప్పుడు ఎవరికి వచ్చింది మెజార్టీ? బీఆర్ఎస్కి వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళకే చైర్మన్ పీఠం రావాలి, మున్సిపాలిటీ చైర్మన్ పీఠం. అయితే ఏం జరిగింది? ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉంది కదా యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉంది కదా, యశస్విని రెడ్డి ఎక్స్ ఆఫీషియో ఓటు ఉంది అక్కడ.
అవి వేసుకోవచ్చు అక్కడ. అయితే ఎంపీ కావ్యతోటి వచ్చింది పంచాయతీ ఇప్పుడు అంతా, ఎంపీ కావ్య. అయితే వాస్తవంగా వరంగల్ ఎంపీ కదా, అదే స్టేషన్ కాన్పూర్లో అటు సైడ్ వేసుకోవాలి వాస్తవంగా. అయితే స్టేషన్ కాన్పూర్లో వేసుకోవాలి, కానీ అక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు లేకుండానే అక్కడ కాంగ్రెస్ కోట్లు ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం లేలే. మరి ఏం చేసింది అంటే 13 తారీఖు కౌంటింగ్ జరిగింది కదా, జరుగుతున్నప్పుడు ఏం చేసిందంటే తొర్రూరులో వచ్చి, అంటే వీళ్ళ అధిష్టానం చెప్పుకుంటుంది ఎక్కడైతే మెజార్టీ లేదో అక్కడ వీళ్ళని వినియోగించుకోనికే, ఇట్లా ఎక్స్ అఫిషియో సభ్యులను వినియోగించుకోనికే ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగా ఈమె ఏం చేసిందంటే ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా తొర్రూరులో నమోదు చేయించుకున్నది ఇక్కడ ఓటు వేయడానికే. అయితే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వాదన ఏంది, అసలు ఆమె ఇక్కడ ఎందుకు ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా నమోదు చేసుకుంటుంది, ఆమె అక్కడ గన్పూర్లో లేకపోతే వరంగల్లో అటు సైడ్ ఉండాలి, ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, పట్టుబట్టి ఇక్కడనే రావాల్సిన అవసరం ఏంది, నా తొర్రూరుకి రావాల్సిన అవసరం ఏంది అనేది ఆయన పంచాయతీ. ఇది అసలు కథ. ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యురాలు అవుతుంది, తర్వాత ఎంపీ కావ్య ఎక్స్ అఫిషియో సభ్యురాలు అవుతుంది, ప్లస్ 2 ఎంత 9, ఇది పంచాయతీ. ఇప్పుడు ఇద్దరికి సమానంగా కాంగ్రెస్కు 9, బీఆర్ఎస్కు 9. ఇప్పుడు ఏంది సీట్ రావాలి, ఇక్కడనేమో అధికార పక్షమే, ఇక్కడనేమో ప్రతిపక్షమే. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పట్టు మీద ఉన్నాడు, కాంగ్రెస్ కూడా పట్టు మీద ఉంది 100%. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఎర్రబెల్లిని దెబ్బ కొట్టాలనే అధిష్టానం నుంచి రావడం వల్లనే ఎంపీ కావ్య ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా అక్కడ నమోదు చేసుకున్నది, 100% ఆ సీటు కొట్టాలని కొట్టేసిండు. అయితే ఇప్పుడు ఏంది ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఏంటంటే అసలు ఆమె సిటిజన్షిప్, వాళ్ళ అత్త ఉంది కదా యశస్విని రెడ్డి, ఆమెది అమెరికా పౌరసత్వం ఉంది. ఈ కౌన్సిల్ హాల్లోకి ఎర్రబెల్లి దయాకర్ రావు పోయినాడు వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకొని పోయి. అయితే ఆయనకేం సంబంధం, ఆయన ఎందుకు వస్తాడు, ఆయనకు అవకాశం లేదు కదా అని యశస్విని రెడ్డి వాదించి పోలీసులతోటి బయటికి పంపించింది. అయితే ఝాన్సీ రెడ్డి కూడా వచ్చినది, మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రశ్నించాడు, మరి ఆమె ఎందుకు వచ్చింది, అసలు సిటిజన్షిప్పే లేదు, ఆమె ఎట్లా కూర్చుంటుందా అని ఆయన కూడా ప్రశ్నించాడు. వాస్తవంగా ఇద్దరేం కూర్చోకూడదు, వాస్తవంగా వాళ్ళకి అవకాశమే లేదు. ఇట్లా ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అయిందంటే, మాకు మంచిగా మెజార్టీ వచ్చింది 9 బీఆర్ఎస్, వీళ్ళు కావ్యం తీసుకొచ్చి మా సీటుని ఎత్తుకుపోయినరు, నా మీద కక్ష కట్టినరు, తొర్రూరులో నేను లేకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే కంకణం కట్టుకొని నా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసినరు అనేది ఎర్రబెల్లి దయాకర్ రావు వాదిస్తున్న వాదన. ఇంకా దానికి గంటతాడి ఆ తాడి ఈ తాడి, ఇంకా ఆ తడికి ఇక వరిసేన్లు పతిసేను అన్నీ వాడతాయేమో నాకు తెలియదు. మరి ఇక ఇంత కంటతాడి పెట్టాల్సిన అవసరం ఏముందో మీరే చెప్పాలి. ఇదే జరిగిన వాస్తవం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు అనేది ఆయనే చెప్పింది, దానికే కంటతాడి పెట్టి ఇక ఈరోజు కవిత కూడా వేస్తుంది, మాలవతి కవిత మాజీ ఎంపీ. మరి ఇక ఆ కన్నీళ్లకు ఇక గతంలో 10 ఏళ్ళు కూడా చాలా కన్నీళ్ళు చూసినాం మనం, ఆ కన్నీళ్లకు ఈ కన్నీళ్లకు ఎంత డిఫరెంట్ ఉంది, ఎవరి కన్నీళ్ళు విలువైనవో మీరే చెప్పాలి. ఇది తొర్రూరుకు సంబంధించిన ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన కన్నీళ్ళ వార్త. చూద్దాం ఇక ఈ కన్నీళ్ళు మరి ఇప్పటితోటి ఆగుతాయా, ఇంకేమన్నా కన్నీళ్ళు వస్తాయా చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.